తిరుపతి రావుకు గనక ఓటేస్తే మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, సమతా సైనిక దళ్ళు తిరుపతి రావుకి సీఎం ఆఫీస్ వెళ్ళి అర్హత కూడా ఇవ్వరు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలవటమే ఒక గగనంగా ఉంటుంది. తిరుపతి రావు అనే వ్యక్తి మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడు. మైలవరంలో గనక తిరుపతిరావు గెలిస్తే కడప రెడ్లు మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. పెద్దిరెడ్డి మనసులో జగన్మోహన్ రెడ్డి మనసులో మాత్రం ఎమ్మెల్యేగా ఉంటారు. అంతేగాని తిరుపతిరావుకి ఎలాంటి అవకాశం ఉండదు. ఆయన వాళ్ళ ముందు ఒక బానిసగా బతకాలి, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సామాన్యుడు అన్న విధితో మాత్రం ఓటేయొద్దు. నిజంగా సామాన్యుడికి ఇచ్చానని గర్వంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ స్ఫూర్తికున్న వ్యక్తులకు ఇవ్వాలి, ప్రశ్నించే వ్యక్తులకు ఇవ్వాలి, సమస్యల మీద స్పందించే వ్యక్తులకు ఇవ్వాలి. ఎందుకు పనికి రాకోకుండా వాళ్ళ ముందు చేతులు కట్టుకునే వ్యక్తులకు ఇచ్చేసి సామాన్యులకు ఇచ్చానని చెప్పేసి ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా జాతులకు అన్యాయం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం